జనవరి 3, 2026 నాటికి భారతదేశంలో బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు 1,35,820 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,24,860గా ఉంది. ఓ వారం వెనక్కి చూస్తే డిసెంబర్ 27, 28 తేదీల్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములకు 1,42,420గా ఉంది. అప్పటి నుంచి జనవరి 3 నాటికి ధర 6,600 తగ్గింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా? ధరలు ఇంకా తగ్గుతాయా? తులం 20,000 దాకా తగ్గుతుందా అనేది కీలక అంశం. గతేడాది కంటే ఈ సంవత్సరం బంగారం కొనుక్కోవాలని వారికి అనుకూల పరిస్థితులుంటాయనే అంచనా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బంగారం కంటే వెండికి డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల ప్రజలు బంగారంపై తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొని ఆ డబ్బును వెండిపై పెడుతున్నారు. గతేడాది వెండి ఏకంగా 140% లాభాలిచ్చింది. వెండి ధరల గ్రాఫ్ ఒక్కసారిగా దూసుకువెళ్ళింది. ఈ పరిస్థితిని ఎవరూ ఊహించలేదు. అయితే ఈ సంవత్సరం కూడా బంగారం కంటే వెండి ఎక్కువగా ధర పెరుగుతుందనే అంచనా ఉంది. బంగారం అయినా వెండి అయినా ఇప్పుడు ఉత్పత్తి తక్కువగానే ఉంది. ముఖ్యంగా బంగారాన్ని గనుల నుంచి వెలికి తీయడం దాదాపు ఆపేశారు. ఎందుకంటే అలా వెలికి తీయడానికి ఎక్కువ ఖర్చు అవుతోంది. దాని బదులు ఆల్రెడీ వాడిన బంగారాన్ని తిరిగి కరగబెట్టి కొత్త నగలుగా తయారు చేస్తున్నారు. బంగారాన్ని కరగబెట్టినప్పుడు అది తనలోని రాగిని కోల్పోతుంది, కానీ బంగారం మాత్రం తగ్గిపోదు, అంతే ఉంటుంది. ఎందుకంటే బంగారం కరిగిపోవాలంటే మామూలు వేడి సరిపోదు. నీటిని మరిగించడానికి 100 డిగ్రీల సెల్సియస్ చాలు, కానీ బంగారాన్ని మరిగించాలంటే సుమారు 2,856 డిగ్రీల సెల్సియస్ వేడి అవసరం. అందుకే రాగిని మాత్రమే కరిగిస్తూ బంగారాన్ని వేరు చేసి తిరిగి నగలు తయారు చేస్తున్నారు. వెండి ఉత్పత్తి కూడా భారీగా ఏమీ లేదు, కానీ దాని డిమాండ్ బాగా పెరిగింది. వెండిని ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లు, ఇతరత్తా ఇండస్ట్రియల్ అవసరాలకు ఎక్కువగా వాడుతున్నారు. అందువల్ల డిమాండ్ పెరిగి వెండి ధర పెరుగుతుంటే పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులను సిల్వర్ వైపు మళ్లిస్తున్నారు. అందుకే వెండి ధర ఇంకా పెరుగుతోంది. అదే సమయంలో బంగారంలో హెచ్చుతగ్గులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల కూడా బంగారం ధరలు తగ్గుతాయనే అంచనా ఉంది. అయితే గతేడాది బంగారం ఓ దశలో 24 క్యారెట్ల 10 గ్రాములు 1.45 లక్షల రూపాయల వరకు చేరింది. ధర 70% పెరిగింది. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులు బంగారంపై పెట్టుబడులు పెరిగేలా చేశాయి. ఈ సంవత్సరం కూడా ఈ పరిస్థితులుంటాయి. అయినప్పటికీ ముందు కొంత తగ్గుదల నమోదై ఆ తర్వాత మళ్లీ పెరుగుదల ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్నే కరెక్షన్ టైం అంటున్నారు. అంచనాల ప్రకారం వెండి దూసుకువెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా బంగారంపై పెట్టుబడులు తగ్గొచ్చు. ఎవరైనా తమ డబ్బుతో ఎక్కువ రిటర్న్స్ దేని ద్వారా వస్తే దానికే మనీని మళ్లిస్తారు. గతేడాది బంగారంతో పోల్చితే వెండి రెట్టింపు లాభాలిచ్చింది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎంతో కొంత వెండే ఎక్కువ లాభాలు ఇవ్వొచ్చనే అంచనాలు ప్రజల్లో ఉన్నాయి. అందువల్ల బంగారానికి డిమాండ్ తగ్గి ధర తగ్గవచ్చని భావిస్తున్నారు. బంగారం ధర తగ్గినా మళ్లీ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకు కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలే. అలా వడ్డీ రేట్లు తగ్గిస్తే అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారు ఆ డబ్బును వెనక్కి తీసుకుని బంగారం లేదా వెండిపైకి మళ్లించే అవకాశాలుంటాయి. అదే జరిగితే బంగారం ధరలు పెరగొచ్చు. కొత్తగా ఇరాన్ లేదా వెనిజులా లాంటి దేశాలపై అమెరికా యుద్ధాలు మొదలు పెడితే ఉద్రిక్తతలు పెరిగి సేఫ్ హెవెన్గా బంగారాన్ని చూసే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొని స్టాక్ పెట్టుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు కూడా బంగారం ధరలు పెరిగేలా చేస్తాయి. బంగారం ధరలు అత్యంత ఎక్కువగా పెరిగినప్పుడు కరెక్షన్లో భాగంగా తిరిగి తగ్గుతుంటాయి. గతంలో ఇలా 2 సార్లు జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తగ్గుదల కొన్ని రోజులు లేదా 2 నెలలే ఉంటుంది. తర్వాత మళ్లీ పెరుగుదల మొదలవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల తులం 20,000 దాకా తగ్గుదల రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఖచ్చితంగా తగ్గుతుంది కానీ పెరుగుతుందని కానీ ఎవరూ చెప్పలేరు. బంగారం ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి పెట్టుబడి పెట్టేవారు అన్ని అంశాలని లెక్కల్లోకి తీసుకుని ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.